జరిగింది. సో ఇక్కడైతే విజువల్స్ చూడండి. శివరాత్రి తీర్థం చాలా అంగరంగ వైభవంగా జరగడం అయితే జరిగింది. ఒకసారి విజువల్స్ చూపించండి ఒకసారి అలాగా. ఏమేమి ఏంటి సార్ స్పెషల్ ఈ రోజు అసలు? మహాశివరాత్రి ఉత్సవాలుగా ఇవాళ అంటే ఏం జరుపుతారు ఇక్కడ మహాశివరాత్రి స్పెషల్స్ ఏంటి? అంటే నార్మల్ గా తీర్థం ఒకటే జరుగుతుందా లేదంటే ఇప్పుడు ఏంటి రథం లాగి మంచి ఉత్సవం మందు క్వాలిటీ హలో నమస్తే, వెల్కమ్ టు తరుణ్ మీడియా. ఈ రోజు అయితే పిఠాపురం రావడం అయితే జరిగింది. ఇక్కడ అయితే శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. చూడండి ఇక్కడ అయితే రథం అయితే ఇక్కడ అయితే రావడం అయితే ప్రత్యేకత. అంటే ఇక్కడ పిఠాపురం మొత్తానికి రథం లాగుతూ స్టార్ట్ చేస్తారంటే దేవుణ్ణి. అలాగే ఇక్కడ నుంచి మన ఉప్పటి సెంటర్ వరకు కూడా తీసుకెళ్ళడం జరిగింది. భక్తులు అయితే చాలా సంఖ్యలో అయితే రావడం అయితే జరిగింది. పోలీసు వారు కూడా చాలా భద్రతలు తీసుకోవడం అయితే జరిగింది. అలాగే కమిటీ వారు కూడా ఇక్కడైతే ఉండడం అయితే జరిగింది. సార్ కూడా ఉండడం అయితే జరిగింది. చాలా సార్ కమిటీ పెద్దలు కూడా చూపించండి. సో ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడైతే అంగరంగ వైభవంగా వేడుకలు అయితే చేపిస్తారు. వేల సంఖ్యలో ఇక్కడ భక్తులు అయితే రావడం అయితే జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి పంతులు గారిని కూడా ఒకసారి చూపించమ్మా. పంతులు గారిని కూడా ఒకసారి చూపించు. రథాన్ని కూడా ఒకసారి చూపించు. ఇలా రా తమ్ముడు. అలాగే మన దగ్గర నమస్కారం సార్. అలాగే పంతులు గారు జరిగింది సార్. ఎలాంటి ఇక్కడ ఎలా జరిగింది సార్? శివరాత్రోత్సవాలు కన్నుల విందుగా చాలా అద్భుతంగా మన బెనడో లేని విధంగా విశేషమైనటువంటి భక్తి చెందుతూ సంతోషంతో మహాశివరాత్రోత్సవం జరిగింది. ఆదివారం అవడం మూలంచి అందరూ కూడా చాలా మంది వచ్చి పాల్గొన్నారు. ఈవేళ సోమవారం ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటి రథోత్సవం, విశేషంగా పుష్పాలంకారంతో ఈ రథోత్సవ కార్యక్రమాలు అనే వైభవంగా జరుగుతున్నాయి. రేపటి రోజున ఉదయం 10 గంటలకి స్వామివారి త్రిశూల స్నానం, ఎల్లుండి శ్రీ పుష్ప. ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎటువంటి శుభకార్యాలు జరుగుతాయి అనుకుంటున్నారు? ఈ స్వామివారి కళ్యాణం రథోత్సవంలో భక్తులు పాల్గొనడం వల్ల భక్తులందరికీ కూడా ఇంట్లో వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి వివాహం, సంతానం కావాల్సినటువంటి వాళ్ళకి సంతానం కూడా లభిస్తుంది స్వామివారి యొక్క అనుగ్రహం చేత. చూడండి ఫ్రెండ్స్, అయితే ఇక్కడికి రావడం వల్ల అయితే ఎన్నెన్నో ఇక్కడైతే కార్యక్రమాలు అయితే చేపడతారని చెప్తున్నారు. ఇక్కడైతే పంతులు గారు కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ రథాన్ని లాగుతూ సార్, రథం అంటే ఏంటి అసలు? రథం యొక్క చరిత్ర ఏంటి? ఇది చాలా అద్భుతమైనటువంటిది. ఇప్పుడు వేళ్ళంటే మన కార్ల విమానాలు ఇవన్నీ వచ్చే వీటిలన్నింటికన్నా ప్రశస్తమైనటువంటిది రథం అని. పూర్వంలో రథాన్ని గుర్రాలతో లాగించేటువంటి వారు భక్తులే. దేవుడి రథాన్ని అయితే భక్తులు లాగుతారు. అది చాలా విశేషం. ఆ రథాన్ని స్వామివారితో నడిస్తే భక్తులందరికీ కూడా అత్యంత పుణ్యం కలుగుతుంది. చూడండి, ఎవరైతే మన పిఠాపురం వేడుకలు ఎవరైతే పాల్గొలేదో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మొత్తం వీడియోని చూపించడం అయితే జరుగుతుంది. భక్తులు అయితే వేల సంఖ్యలో రావడం అయితే జరిగింది. ఇక్కడ కార్యక్రమం కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. సో ఈ ఫుల్ వీడియోని మరింత చూడండి, మన సబ్స్క్రైబ్ కూడా చేయండి తరుణ్ మీడియా. చాలా గొప్పగా అనిపిస్తుందండి. కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏర్పాట్లన్నీ బాగున్నాయి. రథోత్సవానికి చాలా మంది. మీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇంకా ఘనంగా చేయమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఎవరు ఇవ్వడం జరిగిందా? తప్పకుండా అండి. ఆయన అధ్యక్షతన ఆయన ఆదేశాలతో ప్రతిదీ కూడా చాలా గొప్పగానే చేస్తున్నాం.
ఈ సంవత్సరం చూసుకుంటే ఎటువంటి దోపులాట్లు కానీ ఎటువంటి లేకుండా జరిగింది. ఎంత క్రమంగా మీరు పోలీసులు చాలా బాధ్యతలు చేపట్టారని కౌన్సిలింగ్ కూడా ఇచ్చారని ఇదివరకు చెప్పడం కూడా జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు అయినా మనకి ఫోన్ చేసి ప్రత్యేకంగా మంచిగా జరిపించండి అని చెప్పడం ఏమైనా జరిగిందా? తప్పకుండా అండి. ఆయన ప్రతిదానికి కూడా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడమని చెప్పి యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వాళ్ళు చాలా క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ఎప్పటిలో కాకుండా చాలా మంది జనాలు వాళ్ళు కూడా క్రమశిక్షణ పాటించారు. కమిటీ వారు జనసేన నాయకులు కూడా మీకు సపోర్ట్ గా ఉండి మేడం మీరు మీ వెనకాల మేము ఉండి నడిపిస్తామని భరోసా ఇవ్వడం కూడా జరిగింది మేడం. తప్పకుండా అండి. వాళ్ళ ఆదేశాల ప్రకారం వాళ్ళ సూచనల ప్రకారం సో చూస్తారు కదా మేడం గారు అయితే దగ్గరుండి అంగరంగ వైభవంగా వేడుకలు అయితే జరిపించడం జరిగింది. శివరాత్రి వేడుకలు మరి పిఠాపురంలో అంగరంగ వైభవంగా మేడం గారు జరిపించడం జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా మంచిగా జరిపించండి చెప్పి ఆదేశాలు అయితే చెప్పడం అయితే జరిగింది.